సినిమా బాగుంది, నువ్వు బాగున్నావు. అందులోనూ నీ పక్కన కూర్చుని సినిమా చూడడం ఇంకా బాగుంది. కానీ మనం ఈ రాత్రి వేళ ఇలా నడిచిపోవడం బాగోలేదు. ఎందుకు బాగలేదు? నాకు బాగానే ఉంది. అదే నీకు ఉద్యోగం ఉండేదనుకో, ఇప్పుడే మనకు స్కూటర్ ఉండేది. ఈ పాటికి మనం ఇంటికి ఏది స్కూటర్లో హ్యాపీగా భోంచేసి ఓ ఈ పాటికి అన్ని పనులు చేసుకునేవాళ్ళం. ఏమంటావు? జేబులో ఉన్న పరిస్థితి తీయబే. ఏంటి ఆలోచిస్తున్నావు? పర్సు ఇంట్లో మర్చిపోయాను, కానీ ప్రస్తుతం జోబులో 100 రూపాయలు ఉంది. ఇచ్చేవాడినే, కానీ ఆర్థికంగా నా పరిస్థితి బాగోలేదు. అందులోనూ మా ఆవిడికి ఉద్యోగం లేదు. అదేం కుదరదు. మీ ఆవిడికి ఉద్యోగం ఉన్నా లేకున్నా సరే డబ్బులు ఇవ్వాల్సిందే, లేకపోతే పేచి ఇచ్చేయాల్సిందేనా? అవును. పట్టుకో. నా పడక ఎవరు చూపిస్తా, చూస్తూ ఉండు. పర్సు కావాలా? ఏం కావాలా? అబ్బా మెల్లగా. ఏమండి చెప్పు. మీరు ఆ రౌడీలే చితక బాధిస్తుంటే నేనెంత గర్వంగా ఫీల్ అయ్యానో తెలుసా? పైకింత సరదాగా కనిపిస్తారు గాని అమ్మో చాలా గట్టివారే. ఇప్పుడేం చూసావు? చిన్నప్పుడు ఇంకా చాలా గట్టిగా ఫైట్ చేసేవాడిని. అసలు వాళ్ళని కొట్టడానికి 4 నిమిషాలు ఎందుకు, 2 నిమిషాలు చాలు. కాకపోతే నీకు ఉద్యోగం లేదని బెంగతో కాస్త నీరసంగా ఉన్నాను గాని లేకపోతే. సర్లేండి, మాట్లాడితే ఇదొకటి. విప్పించేది ఏమిటండి? భుజమే చేస్తానంటే మీతో ఒక మాట చెప్పాలి. ఏమిటిది? ఇక్కడ కాదు, ఇంకెక్కడ? గదిలో చెప్తాను. అమ్మ దొంగ, నీ అటాక్లు నా దగ్గర సాగవు, నేను వెళ్ళిపోతున్నా. ఏ మల్లెపూలబ్బాయి, ఓ మూరంతా? 3 ముప్పాలండి. మొత్తం బుట్టెడు పూలు ఎంతకిస్తావు? మొత్తం పూలే ఎందుకంటే? నీకెందుకయ్యా, ముందు రేట్ చెప్పు. 10 రూపాయలు పెంచండి. సరే లోపల పెట్టు. ఏమిటి విచిత్రం? 3 పువ్వులు కొనమంటే మూతి పుడుచుకునేదానివి, బుట్టెడు పూలు ఎందుకు కొన్నావి? పట్టె మంచం మీద పరుచుకోవడానికి. ఏమిటి నిజమా?